చేగుర్తు పార్టీ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఇయాల బీఆర్ఎస్ లీడర్లు హరీష్ రావు సారు కేటీఆర్ సార్ను గట్టిగా అరుసుకున్నాడులా. మరి సార్ ఇంతకీ ఎందుకుగా సార్లని గన్ని మాటలు అన్నాడో ఓ పాలి మీరే చూడుండ్రి. కోమటిరెడ్డి సార్ ఇవాళ హరీష్ రావు సార్ను అడ్డంకల కేటీఆర్ సార్ మీద మస్తు గరం అయిండోళ్ళు. ఇవాళ ఎంకన్న సార్ పుట్టినరోజు సందర్భంగా సార్ గిట్లా మాట్లాడుకుంటా కారు గుర్తు లీడర్లకు ఇట్లా మాటలు గిఫ్ట్ లెక్క ఇచ్చిండు కావచ్చు అంటున్నారు. ఇక ఎంకన్న సార్ మాట్లాడుకుంటా ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కార్ పార్టీ కనబడకుండా పోతుంది. చెల్లె కవిత అరెస్ట్ అయిన ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని అంటున్నాడు. ఎన్నికల రిజల్ట్ ఇంకా 5వ తారీఖు 4వ తారీఖు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ అంటే బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు మార్చుకున్న పేర్లు కానీ మొత్తం కూడా భూస్థాపితం కాబోతున్న సందర్భంలో ఫ్రస్ట్రేషన్లో ఒకవైపు ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ చెల్లె జైల్లో ఉండడం, అది బెయిల్ రాదని తెలుసా ఆయన, ఆ ఫ్రస్ట్రేషను పదవి పోయిందని ఫ్రస్ట్రేషను ఏం పోయిందో కానీ కేటీఆర్ గారు ఒక చదువుకున్న వ్యక్తి, అమెరికాలో చదువుకున్నని చెప్పుకునే వ్యక్తి నిన్న గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో ఆయన మాట్లాడిన మాటలు ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రేవంత్ రెడ్డి అంత సిగ్గుమాలిన పనికిమాలిన సీఎం దేశంలో ఇంకొకటి లేడంట. అందుకనే కేటీఆర్ గారు హరీష్ రావు గారు నిన్న సన్నోట్ల గురించి మాట్లాడుతున్నాం. మేము చెప్పింది ఏంటి, మొత్తం కూడా హాస్టళ్ళకి కానీ రేషన్ పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం ఎక్కడైనా సన్న బియ్యంతోనే మేము వాళ్ళు తినాలి, ధనికులే కాదు పేదవాళ్ళు కూడా క్వాలిటీ అన్నం తినాలి అని చెప్పి మేము ఉచితంగా ఇచ్చే హాస్టల్లో పెట్టి కానించి అన్నీ కూడా రేషన్ షాపులో, అందుకని దానికి ఇస్తానని చెప్పినది తప్ప మేము దొడ్డు ఓట్లకి ఇస్తామని ఏమని చెప్పలే. అలాగే ఇప్పటికే మా తీర్మాన బలాన్ని గెలిపించాలని మా దగ్గర ప్రచారం కూడా బూత్ లెవెల్లో మన ఎంపీ ఎన్నికలే అప్పుడే ఈ ప్రచారాన్ని కూడా మొదలుపెట్టాం. తప్పకుండా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఎవరు లంగలు, ఎవరు దొంగలు, ఎవరు ఎక్సైజ్ దాంట్లో దోసుకున్నారు, ఈడ ఎక్సైజ్ పేరు మీద 2 లక్షల అమాయకుల నిరుద్యోగులు ఎట్లా మోసం, నిరుద్యోగులు పిల్లలు పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా కట్టిన వైన్ షాప్లకు దాని గురించి మాట్లాడుతారు. టెట్కు 2000 ఫీజు పడితే మొత్తం కొంపలు